ఏంటి సార్ మళ్ళీ ప్రతిపక్షాలు కోరుతున్నట్లుగా కొన్ని అంశాలను పొందుపరిచి బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారా? ఎలా ఉంటుంది తదుపరి ఏం చెప్తారు? నవీన్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ముందుగా మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు అండ్ ఏబిఎన్ యాజమాన్యం వారికి డిబేట్లో ఉన్నటువంటి బండారు రామ్మోహన్ రావు గారు, మిత్రుడు వెంకట్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క డిబేట్లో ఈ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్టు. అయితే భారత ప్రభుత్వం కానీ లేకపోతే భారత ప్రభుత్వంలో మంత్రులు కానీ ఈ బిల్లు తీసుకొస్తామన్న అఫీషియల్ ప్రకటన ఎక్కడ ఇంకా ఏమీ కాలేదు. ఇవన్నీ కూడా అందుకనే యోచిస్తున్నట్లు అదే ఊహాగానాలు, యోజనలో ఉన్నట్టుగా మీరు చెప్పినటువంటి విషయాల మీద మనం ఇవాళ డిబేట్ చేస్తున్నాం. అయితే మన రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ, వారు ఈ బిల్లుకు మా సపోర్ట్ ఉంటుంది, మేము మద్దతే, ఇది నాకు మంచిదే అని చెబుతూనే కొన్ని విషయాలు మాట్లాడారు. 50% పెంచుతూ పార్లమెంట్లో అమిత్ షా గారు లాస్ట్ టైం సమావేశాల్లో ప్రకటించినప్పటికీ అప్పుడున్నటువంటి ఎన్నికల వాతావరణంలో ఎన్నికల్లో ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వానికి మైలేజీ వస్తుందేమోనని చెప్పి ఆ యొక్క అద్భుతమైనటువంటి బిల్లుని అడ్డుకున్నటువంటి ప్రతిపక్షాల ధోరణిలో రామ్మోహన్ రావు లాంటి పెద్దలందరూ కూడా చేతులు కలిపినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మనం మహిళా బిల్లు విషయము, డీలిమిటేషన్ విషయంలో మళ్ళీ కలిపి పెడుతున్నారు అనేటటువంటి ఒక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అంటే ఎందుకో ఈ సన్నాయి నొక్కులు ఒక పక్క బిల్లు బాగుంది, కావాలి, మహిళా బిల్లు పాస్ అయింది కదా, మళ్ళీ ఎందుకు అనేటటువంటి ఈ యొక్క రెండు రకాల ధోరణి ఏదైతే ఉందో దీని మీద మిత్రుడు వెంకట్ గారు కానివ్వండి, లేకపోతే రామ్మోహన్ రావు పెద్దలు వారు కూడా వారు అడిగేది కూడా సీట్ల పెంపు విషయంలో దక్షిణాదికి అన్యాయం జరిగే ప్రయత్నం చేస్తున్నారు, దానిని ఎందుకు బిల్లులో పొందుపరచలేదనే ఒక ప్రశ్న వారు అడుగుతోంది. చూస్తుంటే కూడా అదే, ఎందుకైనా చట్టంలో పెట్టాలి కదా, బిల్లులో పెడితేనే కదా ఏదైనా, కేవలం చెప్తే కాదు కదా అనేది వారు అనేది. అలా కాదు సార్, నేను చెప్తున్నటువంటి విషయం కూడా అదే. ఏమంటే దక్షిణాది రాష్ట్రాలకి ఆ బిల్లు వీగిపోవడం వల్ల ఎంత నష్టం వస్తుందన్న విషయం మన దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు ఎందుకు ఉత్తరాది మీద కోపం మన దక్షిణాదికి నష్టం తీసుకొస్తున్నారు అనే విషయాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఆ రోజు బిల్లులో ఆ విషయం పెట్టకపోయినందువల్ల ఆ బిల్లు యొక్క చర్చలో జరిగినటువంటి సందర్భాలుగా బిల్లుని ప్రతిపక్షాలు ఎన్నికల కోణంలో ఆలోచించి బీజేపీకి ఎక్కడైతే మేలు జరుగుతుందని వ్యతిరేకించినటువంటి పరిస్థితుల్లో కూడా చివరిలో ప్రభుత్వం ఒక విధమైనటువంటి వాళ్ళకి నమ్మకం కలగడం కోసం ఒక ప్రకటన చేసింది. దాంట్లో ఖచ్చితంగా వెంకట్ గారు నేను చెప్తాను, ఒక్కసారి మీరు అంటే నేను ఇక్కడ వాదన కాదు, మీకు అర్థమయ్యేలా చెప్తాను, నేను అర్థమయ్యేలా చెప్తాను. చెప్పండి, మీరు నష్టాన్ని చెప్పాల్సిందే. ఖచ్చితంగా చెప్తాను. నేను ఎందుకు బిల్లు అడ్డుకోవడం వల్ల జరిగిన నష్టం, ఇవాళ బిల్లు రాకపోతే మళ్ళీ నష్టం ఏ విధంగా ఉంటుందనే విషయం నేను చాలా క్లియర్ గా చెప్తాను. మనకి ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు, పడమటి రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాలు అని చెప్పి 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ 28 రాష్ట్రాల్లో 524 పార్లమెంటు స్థానాలు ఉంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో వచ్చి 19 స్థానాలు ఉన్నాయి. దీన్ని 50% పెంచుతూ అమిత్ షా గారు చెప్పినట్టయితే 816 చేరుకుంటుంది. అందులో 33% మహిళలకు కేటాయించినట్లయితే దాదాపుగా 250 స్థానాలు మహిళలకు వస్తున్నాయి. అది ఒక అంశం. అయితే ఇవాళ బిల్లు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ లో ఓడిపోయడం కారణంగా ఇవాళ మనకి ఇప్పుడు జనాభా లెక్క ప్రారంభమవుతుంది. జనాభా లెక్కలు ప్రారంభమైతే మన యొక్క దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా భారీ ఎత్తున తగ్గేటటువంటి అవకాశం, ప్రమాదం ఉందన్న విషయం మేధావులందరికీ తెలుసు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో గతంలో జరిగినటువంటి ఏదైతే జనాభా ఎందుకు తగ్గుతుందని కూడా అడగొచ్చు మన మిత్రులు. గత ప్రభుత్వాలు గత సమయంలో మనం ఎక్కువగా జనాభా పెరిగిపోతుందని చెప్పి అప్పుడు ప్రభుత్వాలు పిల్లలు తగ్గించుకుంటూ, అంటే కాదు సార్, ఇప్పుడు సరిగ్గా ఆ ప్రతిపాదనను అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా? మరి జనాభా ప్రాతిపదికన చేస్తే అన్యాయం జరుగుతుంది, అలా చేయొద్దనే కదా అందరూ కోరుకునేది. మరి ఒకసారి నేను చెప్పేది సార్, మీకు నేను ఎందుకు చెప్తున్నాను, జనాభా నియంత్రణ పాటించింది దక్షిణాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఎలా అనేదే కదా వారు అడిగే క్వశ్చన్ కూడా. ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి ఒక నిమిషం వెంకట్ గారు చెప్పనివ్వండి, మాలకొండ గారు మాట్లాడిన తర్వాత వెంకట్ గారు మీరు మాట్లాడచ్చు. చెప్పేది కూడా ప్రజలు సరిగ్గా వెళ్ళకపోతే
మన పార్లమెంట్ లో జరిగిన నిర్ణయాలు మళ్ళీ ప్రజల్లో నిర్ణయాలు జరుగుతాయి, బీజేపీ వాదన వెళ్ళట్లేదు అనేది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రజలు, దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు, పార్లమెంటు స్థానాల వారీగా ప్రజలను మనం ఇప్పుడు పార్లమెంటు స్థానాలు ఎంతమంది అనేది ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ ఉంది, చాలా పెద్ద రాష్ట్రం అది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రాల ప్రజల సంఖ్య దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రజల సంఖ్యను చూస్తే ఇది ఎన్ని సంవత్సరాలు ఆగినప్పటికీ కూడా జనాభా లెక్కల ప్రకారం మనం ముందుకెళ్ళినప్పుడు మనకు నష్టం జరుగుతుంది అనేది అందరి యొక్క వాదనని అంగీకరించే 50% పెంచుతున్నామనేటటువంటి విషయం చెప్పారు. 50% పెంచినప్పటికి కూడా ఏమంటారంటే వాళ్ళకి 400 ఉన్నాయి, 600 అవుతాయి, మనకి 150 ఉన్నాయి, 150లో 75 కలిపితే 225 ఉంటుంది, వాళ్ళ సంఖ్య ఎప్పుడు ఎక్కువ అవుతుంది కదా, అందుకని మనకు నష్టం జరుగుతుంది కదా అనేటటువంటి వాదన వల్ల మన యొక్క ప్రాంతాల్లో ఎంపీలు మహిళలు అవ్వాలన్నా పురుషులు అవ్వాలన్నా సరే మనకున్న షేర్ ఏదైతే ఉందో దాని ప్రకారం పెంచుకునేటటువంటి ఆలోచన కాకుండా పూర్తిగా అడ్డుపడి ఇప్పుడు 150, 170, 150 ఉంది, 50% 75 పెరుగుతుంది. అదే జనాభా లెక్కలకు వస్తే 150 నుంచి 110కి వస్తుంది. ఇప్పుడు జనాభా లెక్కలు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైనా సరే మీరు అన్నట్టుగా ఊహాగానాల వల్ల కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొస్తే మనం 50% యాక్సెప్ట్ చేసుకుంటే కొంత మేలైనటువంటి 150ని 225కి మన పార్లమెంట్ సభ్యులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ బిల్లు కూడా రాకోకుండా ఇది కేవలం ఊహాగానాల కింద వదిలేసి జనాభా లెక్కలు పూర్తయి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి ఆ విధంగా వస్తే మన సీట్లు ఖచ్చితంగా తగ్గుతుంది. మన బిల్లు ఇప్పుడు మీరు చెప్పిన విషయాలకి వెంకట్ గారు రెస్పాండ్ అవుతారు. ప్లీజ్ వెంకట్ గారు చెప్పండి.